ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చిప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చిప్ బండి ఉంటుంది. ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య, ఉమ్, నేను వెళ్ళి గప్చిప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చిప్ గప్చిప్ తినండి మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. మా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆపుకు, వే. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సూరి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి. తినండి. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బాబు ఉంటుంది చూడు. జండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నాను, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థాంక్స్ బావా. థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కైరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య, సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి, వేలడంత లేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మా నాన్న ఆట ఆడుతుంది. అమ్మా నాన్నట? ఇవాళ దాని పని చెప్తాను, పద. అమ్మ కొట్టకమ్మా, నేను ఇంకా ఆడనమ్మా. ఈ వయసులో నీకు అమ్మా నాన్న ఆట కావాలా? కొట్టకమ్మా, అమ్మ కొట్టకే. ఆడుకోమని పని చేసి ఇప్పుడే వాడిని నీకు. ఎప్పుడైనా ఆడతా ఇలాంటి ఆటలు? ఎప్పుడైనా ఆడతావా? అచ్చిగచ్చిగా బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది. అచ్చికచ్చిగా. నాకేం తగలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? ఆయన అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఏ ఇలియానా తమన్నా అనుష్క, దిగండి. రే అలా వదలకు, కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డ్యాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డ్యాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేను రా బాబు. మరి ఏమైనా కోడి పందాలు ఏంటి తేరగా చూసి వెళ్ళిపోవడానికి? అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా బాబు.
ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళు ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేక. సాయంత్రం డబ్బులు ఎట్టుకొచ్చే పెళ్లికి ముందే శోభనం. ఏ ఎక్కడికే? అత్తయ్య వాళ్ళ ఇంటికి. అస్తమానాలింట్లో ఏం పని? లోపలికెళ్ళా. టీ తీసుకురానా? కొద్ది తాగాను. దానికి సంబంధం కుదిరింది. తాతరాజు గారు బుజ్జికి చేద్దాం అనుకున్నాను. అటు ఇటు తిరగకుండా చూసుకో, అర్థమైందా? ఏంట్రా అంటున్నావు? బుజ్జిగాడికి ఇచ్చా. బుజ్జిగాడికి ఇచ్చే. అదేమిట్రా, వాళ్ళమ్మ ఒట్టి గయ్యాడిది. ఇంతకంటే మంచి సంబంధం దొరకలేదా నీకు? అయితే ఏంటి, బోలంత ఆస్తుంది. అయినా దీని మొహానికి ఎంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందేంటి? అది కాదండి, చూస్తూ చూస్తూ అమ్మాయిని. నోరు మూస్తావా? ఈ సంబంధం ఖాయం. ఇంకెవరో మాట్లాడదు. బావా ఒకసారి రావా, అర్జెంట్ పని. ఏంటి? నన్ను బుజ్జిగడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరిగా ఆడికి అంటగడుతున్నారన్నమాట. ఇంకే చేసుకో, నీకు ఆడికి బాగా సెట్ అవుద్దిలే. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి ఇంక బుజ్జిగడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేయకు బావా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టిన ఈజీ కాదే. ప్లీజ్ బావా. అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టాయి ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. అయ్య బాబాయ్, నాన్న. మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితే నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా? ఇంట్లో అమ్మ ఉన్నారా? పెరట్లో ఉంది. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వస్తానురా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి. మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి, మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రా బాబు. అరే బాబు, రే 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 ప్లీజ్ రే రే. అయ్యి బాబు, అరే బుచ్చిగడలు అమ్మ నాకు అసలే పోయారా, నన్ను వదిలేరు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదు రా, నేను ఉన్నా కదా. తెంగ రోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. ఏంటి ఆ దంచుడు పసుపు అంత కింద పోతుంది? సరిగ్గా చేయలేవు? చౌకుల మీద ఉన్న సెట్ట పని మీద ఉండదా? సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు ఒడ్లు ఏరడం? త్వరగా కానీ, ఒక పని మీద ఉంటావా? మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డి చూసి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి, వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ అప్ అండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసైనా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చారండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉండే కంటే సొంత రెడ్డి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా మాయ దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి, పిల్ల చామంచాయే కదా? చామంచాయ ఇంకేమన్నా, పిల్ల ముత్యంలో విలవల మెరిసిపోతుంటని మీరు ఈ మధ్య చూడలేదేమో. అది చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడంటే మరి చిన్న కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా? ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికారులు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో, అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి? కానీ పాపం ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో, వంట చేయడం ఎందుకు రాదండి? దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయను అవుతుంది పాపం. ఎందుకు? మొన్నసారి వంట చేస్తాను రెండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండిల్లంతా కానీ బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం పోయి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే.
ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో కానీ ఇటు ఒకసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందిరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను కానీ కుక్కలు కూడా తినవండి. చిచి కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటివి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే నేను చెప్పిన మాటైనా వింటుందా? అయ్యో ఎందుకు విందండి? వాళ్ళెవరే మీరు? ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చాక ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతా ఉంటారు అంటా ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి ఏరా. అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకే మా ఉమాదేవికి ఎన్ని గదులు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు. ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. వెళ్ళండి. నువ్వు పదరా. మళ్ళీ పెళ్ళే కలుస్తాను. ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే. అసలు బుర్ర ఉందే నీకు? ఎవరో కబుర్లని చెప్తావు లోడలోడమని. ఆడి మొక్కం చూస్తే అర్థమైపోతుంది కదా దొంగ ఎదవని చెప్పి. అయినా మీ అమ్మాయిలు ఎదవల్లనే ప్రేమించాలని రూల్ అయినా పెట్టుకుంటారంటే. అయినా ఆడినలా నమ్మేవే, నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్కం ఒకటి వేసుకొని మళ్ళీని. ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చినేనా? టెడ్డీ బేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు. టెడ్డీ బేర్లకి గిఫ్ట్లకి పడిపోయేవాడికి తింగర మొక్కం దానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది? ఇప్పుడు నాకు అర్థమైంది, కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడువా, కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ముందు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టినట్టు కొట్టాలి నేను. ఇద్దరు పెద్దవా, బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదరా. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నీతో రాకపోతే నిద్ర మత్తులు మింగి చేస్తానా? చంపేసేలా ఉంది, ఆపండ్రా. పరువు మొత్తం తీసావు కదరా. చావురా చావు. రే ఉంగరం ఎదురా, ఉంగరం ఏది? నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా? నీకు కత్తేది? ఏళ్ళు కోసేమంటావా? ఇవ్వ. ఏరా తోలు తీసిందా? ఊరమ్మలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును, ఇందాక తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొట్టుతాడు రేడు. రే సునీతిని కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళిపెట్టరా అడుగుతుంది కదా. సూరి. సునీత, పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్.
సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్ ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్ అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికి వస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావేంటి? కూర్చొని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట, టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులేమమ్మా, చూడని సన్నపాటు తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళండి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి ఎంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్ నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో ఇచ్చాడు. అబ్బా ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? ఆడో వేస్ట్ గాడు, వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఏంటే ఇది మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే, ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకెళ్ళకపోవా? 3 పూటలు ఇందులో భోజనం చేద్ది కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. ఏంటండి అమ్మగారు, అత్తగారింటికి వెళ్ళేసరికి పనులన్నీ తెగ చేసేస్తున్నారు. అసలు ఇంటి వైపే చూడట్లేదు. అత్తగారి ఇల్లు అంత బాగా నచ్చేసింది ఏంటండి? అదేం కాదు, ఓ 2 రోజుల నుండి వచ్చేస్తాను. పర్లేదు ఉండండి, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినవరే కదా.
సునీత నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి రా. ఏంటి రావే. ఏంటి కంగారు? ఉండవే ఆ జోడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు, ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. ఆగవే, ఇవాళ అయిపోయిన చేతులని చంపేస్తా నిన్ను వాళ్ళ. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలాసార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిది గుడ్డ? నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే, అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూసాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూశాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్, మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని.